ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు బంద్ చేసిన యాజమాన్యాలపై ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు బగ్గుమంటున్నారు. సర్కార్ ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఎంత, తల్లిదండ్రులు కట్టే మిగతా ఫీజు ఎంత అనే చర్చ మొదలైంది. కాలేజీలో చదువుతున్న పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని, లక్షలకు లక్షల ఫీజులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం పేరు చెప్పి కాలేజీలు బంద్ చేయడం ఏంటనే ప్రశ్నలు ఇటు పేరెంట్స్ నుంచి అటు స్టూడెంట్స్ నుంచి వస్తున్నాయి. ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇస్తలేదని కాలేజీలు బంద్ చేస్తే చదువులు పాడైపోవా అనే భయాలు తల్లిదండ్రుల్లో స్టూడెంట్స్ లో వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ తరచూ వాయిదా పడటం, రిజల్ట్స్ ఆలస్యమవడం, చదువులో క్వాలిటీ లేకపోవడంపై ఆందోళన నెలకొంది. రైట్, ఇక ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు బంద్ చేసిన యాజమాన్యాలు ఏవైతే డిసైడ్స్ తీసుకున్నాయో కాలేజీలు బంద్ చేయడంపై, దీనిపై స్పందించడానికి మనతో ఫాతీ చైర్మన్ రమేష్ బాబు గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి రమేష్ బాబు గారు. హలో, వినిపిస్తున్నానండి. నమస్తే. నమస్తే అండి సార్. ఇప్పుడు 35% మాత్రమే, అంటే 35% వరకు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం బకాయిలు చెల్లించింది. కాలేజీలో దాదాపు 10 లక్షల మంది వాళ్ళు ఓన్ గా ఫీజు కట్టుకొని చదువుతున్న వారు ఉన్నారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ పరిధిలోకి రాని విద్యార్థుల భవిష్యత్తు ఎలా సార్? అంటే ఇప్పుడు ఈ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు? ఇందులో చాలా సమస్యలు ఉన్నాయండి. ఓకే, ఫీజు కట్టారా, కొంత కట్టారా, లేకుంటే కట్టలేదా అని కాదు. ఈ రోజు కాలేజీల భవిష్యత్తు, ఎంటైర్ ఎడ్యుకేషన్ భవిష్యత్తే చాలా గందరగోళంలో పడిపోయింది. ఫీ రియంబర్స్మెంట్ అనేది ఏదో ఒక చిన్న ఇష్యూ లాగా కాకుండా ఒక టోటల్ గా ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ కిల్లింగ్ అయిపోయిందని చెప్పొచ్చు మనము. దీని విషయంలో మేము అడిగేది ఒకటి గవర్నమెంట్ ను, కాలేజీలో వీరు కట్టిన వారి ఫీజు ఎట్లా అని చెప్పేసి సెపరేట్ చేసి చదువు చెప్పేది ఉంటే మాత్రం ఆ రోజుకి ఇంకా గవర్నమెంట్ ఎవరైతే పంపించారో స్టూడెంట్స్ ను వాళ్ళు రోడ్ల మీద ఉంటారు. అలా కాకుండా మేము సమస్యను సాల్వ్ చేయండి అని చెప్పేసి ఈ రోజు కళాశాలలు బంద్ చేశాం. బికాజ్ యాక్చువల్లీ ఫ్యాకల్టీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టీచ్. వాళ్ళ సాలరీ చాలా రోజుల నుంచి బకాయిలు పడిపోతున్నాయి. కొంత కళాశాలలు వాళ్ళు 50% పే చేస్తున్నారు, కొన్ని కళాశాలలు పే చేస్తలేరు, కొన్ని కళాశాలలు అప్పులు తెచ్చారు. ఇప్పుడు అప్పులు తెద్దామన్నా కూడా డబ్బులు లేవు. సో ఇటువంటి పరిస్థితులలో ఈ రోజు అనివార్యంగా ఇక తప్పదు అనే పరిస్థితులలో కళాశాలలు బంద్ చేయడం జరిగింది. దీని విషయంలో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని వారు ఒక స్టెప్ వేయాలి తప్ప ఈ కళాశాలల చేతిలో ఏం లేదు ఇప్పుడు ఈ రోజు. రమేష్ బాబు గారు, ఇప్పటికే ప్రభుత్వంతో అంటే ఒకసారి అయితే చర్చలు అయితే జరిగాయి. సో అప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మరి దీనిపై? మేము ఏమవుతుంది సార్ అంటే ఏమవుతుంది మేడం అంటే చెప్పే సబ్జెక్ట్ ని ప్రతిసారి మేము వెళ్ళి అడగడం వల్ల మేము కూడా చులకనైపోతున్నాం ప్రభుత్వాన్ని. కానీ 10,000 crores డ్యూస్ కళాశాలకు ఉన్నప్పుడు 1,200 crores ఏదైతే గవర్నమెంట్ పే చేస్తానని వారే పత్రికా ముఖంగా ఏదైతే ప్రామిస్ చేశారో, ఆ 1,200 crores లో 300 crores పే చేసి మిగతా 900 crores పే చేయలేదు. ఆ 900 crores లో 2 విడతలన్నా ఇవ్వండి అని మేము ప్రభుత్వం చుట్టూ తిరిగినప్పుడు మేము ఆగండి అని ఒక 3 months మమ్మల్ని రోజు ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళాం మేము. కానీ లాస్ట్ లో వెళ్ళి మీకు రేపటి వరకు సెటిల్ అవుతుంది అని ఎప్పుడైతే చెప్పారో, అదే నెక్స్ట్ డే విజిలెన్స్ కమిషన్ ఇన్స్పెక్షన్స్ అయితే ప్రభుత్వము అని చెప్పి ఒక జీవో తీసిందో, అంటే ఇది గవర్నమెంట్ ఇది విత్ బ్యాడ్ ఇంటెన్షన్ అనే అపోహ అనే అటువంటి ఆలోచన అన్ని కళాశాలకు వచ్చింది ఈ రోజు స్టేట్ మొత్తం. ఈవెన్ మామూలు ప్రజలు కూడా మాకు ఫోన్ చేసేసి ఎందుకు ఇట్లా చేస్తుంది ప్రభుత్వము, అసలు మన ఎలా అని చెప్పేసి ఎవరెవరైతే ఇక్కడ సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. సో ప్రభుత్వం అసలు ఏం నిర్ణయం తీసుకుంటే, ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఎందుకు డబ్బు ఇవ్వదు గవర్నమెంట్? డబ్బు ఇచ్చేది గవర్నమెంట్ కళాశాలకు కాదు. ఈ రోజు పిల్లలు హ్యాపీగా కట్టుకునే వాళ్ళు కట్టుకునే వాళ్ళని కట్టుకోనివ్వకుండా మేము ఇస్తాము అని ఎలక్షన్ ప్రామిసెస్ వల్ల ఏదైతే వచ్చిందో ఈ నష్టాన్ని వాళ్ళే చూసుకోవాలి తప్ప ఇక మేము చెప్పే పరిస్థితి లేదు సార్. అలాగే ఈ కేటగిరీల వారిగా ఫీజు ఎలా ఉంటుంది సార్? అంటే ప్రభుత్వం ఎంత కడుతుంది, అలాగే పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా కడతారు ఫీజు?
పిల్లల తల్లి అంటే కళాశాల ఫీజు ఎంత ఉన్నా కూడా ఒక ఇంజనీరింగ్ 35,000 రూపీస్, ఎంబీఎంసీకు 27,000, బీ ఫార్మసీ 31,000, మిగతా ఇతరత్ర కోర్సులకు అప్ టు 10,000 రూపీస్ ప్రభుత్వం పే చేస్తుంది. ఈ కళాశాల ఫీజులో మిగతా ఉంది స్టూడెంట్ కట్టాలి. కానీ స్టూడెంట్ ఇప్పుడు ఈ డబ్బు కడుతులేడు, ఆ డబ్బు కూడా కొంతమంది కడుతులేరు. సో దీంతో కళాశాలల్లో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాయి. ఎస్ సార్, మీరంటూ కళాశాలలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి, కానీ ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కాకుండా వాళ్ళ ఓన్గా అంటే లక్షలు ఉంటుంది మీరంటూ ఫీజు ఒక కాలేజీలో చదవాలంటే. సో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అంత ఫీజు చెల్లించి ఇప్పుడు దాదాపు 4 రోజులుగా బంద్ పాటిస్తున్నారు. సో మరి వారి భవిష్యత్తు ఎలా? భవిష్యత్తు ఎలా అనే దాంట్లో తల్లిదండ్రులు, ప్రభుత్వము, కళాశాలలు ముగ్గురిది బాధ్యత ఉంది. ఇందులో ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. 5 సంవత్సరాలు ఈ రోజు ప్రభుత్వాన్ని అడగకుండా, పేరెంట్స్ ని అడగకుండా, స్టూడెంట్స్ ని అడగకుండా ఎన్ని బాధనైనా దిగమింగుకొని కళాశాలలు 5 సంవత్సరాలు ఓపిక బట్టి నడిపించారు. 5 సంవత్సరాలు ఓపిక బట్టి నడిపించిన తర్వాత కూడా ఒక కర్ణించకుండా ప్రభుత్వము ఈ రోజు కళాశాలలలో అంతా ఫ్రాడ్ జరుగుతుంది, దానికి విజిలెన్స్ కమిషన్ వస్తుంది, ఇన్స్పెక్షన్ చేస్తుంది అనేది ప్రభుత్వ ఆలోచన ఉందో, అసలు 5 సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళు ఇయ్యనప్పుడు ఆ కళాశాలలో ఆ ఫీ రియంబర్స్మెంట్ అవినీతి జరిగింది అని ఎలా అంటుందండి ప్రభుత్వం? సో కాబట్టి ఈరోజు విద్యార్థుల భవిష్యత్ అంటే కళాశాలతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచించాలి, పేరెంట్స్ కూడా ఆలోచించాలి. అసలు ఎటుపోతుంది ఎడ్యుకేషన్ సెక్టర్? ఎందుకు ప్రామిస్ చేశాము? ప్రామిస్ చేసింది 1 month డిలే, 2 months డిలే, 3 months, 4 months, 5 months డిలే అంటే ఎవరైనా నిలదొక్కుకోగలుగుతారు. ఈ రోజుకి 5 సంవత్సరాల డిలే, 10,000 crores డ్యూస్ అంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఒకవేళ ఇచ్చే ఉద్దేశమే ఉండేదంటే డబ్బులు ఇస్తామని చెప్పి విజిలెన్స్ కమిషన్ ఎందుకు వేస్తుంది? అంటే డబ్బులు ఎగ్గొట్టడానికి వేస్తుందా? ఎన్నో వందల ఆలోచనలు ఇందులో వచ్చేసాయి. దానివల్ల కళాశాలలు అసలు క్యారెక్టర్ డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కళాశాలలు బంద్ చేశాయి. అది నిరవధికంగా బంద్ జరుగుతుంది. ఇప్పుడు 8th రోజు 1,00,000 మందితో ఫ్యాకల్టీ మీటింగ్ ఉంది హైదరాబాద్ లో. 10 లక్షల మందితో స్టూడెంట్స్ మీటింగ్ 11th రోజు మేము పెట్టాము. అది 11th ఏమన్నా ఆలోచిస్తున్నాం, ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేయాలా అన్నట్టుగా దాని విషయంలో డిస్కషన్ జరుగుతుంది. అలాగే సార్, మరి విజిలెన్స్ ఎంక్వైరీకి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? విజిలెన్స్ ఎంక్వైరీ ఎప్పుడైనా చేసుకోవచ్చు మేడం. విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి అంటే ఏం పర్పస్ లో చేయాలి? డబ్బు ఇవ్వకుండా విజిలెన్స్ ఎంక్వైరీ అంటే అదొక 6 నెలలు జరిగి అందులో కావాలని చెప్పేసి ఏదైతే ఉంది. ఇప్పుడు ఇంటెన్షన్ బ్యాడ్ ఉన్నప్పుడు యాక్షన్స్ కూడా బ్యాడ్ ఉంటాయి. సో ఇంటెన్షన్ బ్యాడ్ కాకుండా మీరు హై పవర్ కమిటీ వేయండి, ఐఐటి ప్రొఫెసర్స్ తో వేయండి. ఎడ్యుకేషన్ సెక్టర్ లో పోలీసు వచ్చి ఏం చేస్తారు? లాస్ట్ టైం పోలీసు వచ్చినప్పుడు ఏం చేశారు? ప్రిన్సిపల్స్ ని బూతులు తెచ్చారు, ఫ్యాకల్టీని బూతులు తెచ్చారు. అది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎన్విరాన్మెంటా లేకుంటే ఒక క్రిమినల్ ప్లేసా? అది ప్రభుత్వం ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఒక ఏ సెక్టర్ లో లేని విజిలెన్స్ అంతా ఓన్లీ కళాశాల సెక్టర్ డబ్బులు అడుగుతూనే వస్తుందా? సార్ అలాగే మరి విజిలెన్స్ కాదు, ఎవరైనా రావు. కానీ విజిలెన్స్ వచ్చి ఒక ఎస్ఐఓ ఎవరో వచ్చేసి ఒక కానిస్టేబుల్ వచ్చేసి ఏం ఇన్స్పెక్ట్ చేస్తారు మేడం కాలేజీలో? వాళ్ళకి ఏమైనా తెలుసా? టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ గురించి తెలుసా? అకాడమిక్స్ గురించి తెలుసా? ఇలాంటి ప్రొఫెసర్స్ ఉన్నారు. మీరు ఒకవేళ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మంచి వాళ్ళు కాదు అని వాళ్ళు అనుకున్నారు, జేఎన్టీ ప్రొఫెసర్స్ మంచి వాళ్ళు కాదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు అనుకునే కదా పోలీస్ వచ్చేది. ఒకవేళ 2 ప్రొఫెసర్స్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జేఎన్టీలు దొంగలైతే మరి వాళ్ళు ఐఐటి ప్రొఫెసర్స్ తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేయండి, మేము ఎందుకు వెల్కమ్ చేస్తాము? ఆర్ అదర్వైజ్ లాక్ అయింది వాళ్ళకి ఇస్తాము, మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాత 2 రోజుల తర్వాతనే మేము వస్తాము. వాళ్ళు ఇచ్చే డబ్బు ఎంత? వాళ్ళు ఇచ్చే డబ్బుల ఫ్రాడ్ జరిగింది ఎక్కడ అంటున్నారు వాళ్ళు? గవర్నమెంట్ డబ్బు ఇస్తే అదంతా డబ్బు ఫ్రాడ్ జరిగింది అనేది కదా విజిలెన్స్ ఇన్స్పెక్షన్. మరి డబ్బు ఇవ్వకపోతే ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఎవరైనా అడగాలి కదా వాళ్ళను. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి రమేష్ బాబు గారు.